ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ఎంతగానో ఇష్టంగా పూజిస్తున్నటువంటి వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అష్టమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, బీజమంత్రాలు, స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెస్తూ ఉన్నాయి కదండి. అలాగే ఈరోజు పంచమి, నవరాత్రులలో వచ్చేటువంటి విశేషమైన ఒక అద్భుతమైన పంచమి అండి. ఈ పంచమి అనేది సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి అద్భుతమైన పంచమి. నెలకొకసారి, నెలకి 2 సార్లు పంచమి అనేది వస్తూ ఉంటుంది. కానీ నవరాత్రులలో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉన్నటువంటి ఈ నవరాత్రులలో పంచమి రావటం అనేది చాలా విశేషం, అలాగే శక్తివంతం కూడా. అలాంటిది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఇలాంటి పంచమి. ఈ పంచమి రోజున మనం ఏదైనా సరే డబ్బుకు సంబంధించి కానీ, ఏదైనా మనకు తీరని ఆశలు ఉన్నా ఇలాంటివన్నీ కూడా నెరవేరాలి అంటే ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం అనేది ఈ పంచమి రోజున, మామూలుగా పంచమి అంటే మనకు రాత్రి నిలిచే పంచమిని మనం ఎక్కువగా విశేషంగా చేసుకుంటూ ఉంటాం. పంచమి రోజు రాత్రి అయ్యే కొద్దీ, చీకటి పడే కొద్దీ అమ్మవారికి చాలా శక్తి అనేది వస్తుంది. కాబట్టి రాత్రి హోరా టైంలో మనం మామూలుగా పరిహారాలు, మంత్రాలు కానీ, పూజలు కానీ చేసుకుంటూ ఉంటామండి ఎక్కువగా. అలాగే ఈరోజు బుధవారం, బుధహోరా టైంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకు కోట్ల అప్పున్న, లక్షల అప్పున్న, ఎలాంటి కోరికలైనా, ఎలాంటి ఆశలైనా ఇంతవరకు మాకు అదృష్టం అనేదే లేదండి, నాకు అసలు అదృష్టం అనేది ఉంటుందా లేదా, ఒక లక్కీ అనేది వస్తుందా రాదా, ఎప్పుడైనా నేను ఏదైనా కోరుకుంటే అది అస్సలు నెరవేరట్లేదు, నాకు అదృష్టం అనేదే కలిసి రావట్లేదు అని బాధపడేవారు ఎవరైనా సరే ఈ పంచమి గడియల్ని ఎవ్వరూ వదులుకోవద్దు ఫ్రెండ్స్. రాత్రి హోరా టైంలో 7 గంటల నుంచి 9 గంటలు, అలాగే 12 గంటల వరకు కూడా మీరు పంచమి గడియల్లో ఉండేటువంటి ఈ సమయాన్ని అస్సలు వదులుకోకుండా ఇప్పుడు చెప్పిన విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు మీరు అనుకున్నటువంటివి, మీరు జరగాలి అని కోరుకున్నటువంటివన్నీ కూడా పంచమి గడియలు పూర్తయ్యే లోపే మీకు నెరవేరుతాయి. అమ్మవారి దీక్ష టైంలో మనం ఇలాంటి కోరికలు కోరుకున్నా కూడా చాలా అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం అనేది మనకు దొరుకుతుంది. మామూలుగా మనకు పంచమి రోజు ఉదయాన్నే కానీ, సాయంత్రం కానీ పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఈరోజు పంచమి కాబట్టి పంచమి రోజు మనం మామూలుగా ఒక దీపంతో అమ్మవారికి దీపాన్ని వెలిగిస్తాం. కానీ ఈ పంచమి రోజున 5 ఒత్తులు వేసి మనం దీపం వెలిగించేలాగా పంచముఖం ఉన్న మనం ప్రమిద అనేది తీసుకొని దాంట్లో 5 ప్రమిదలతో దీపారాధన అనేది విశేషంగా చేయాలి. నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు ఒక రాగి చెంబు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక రాగి చెంబు కానీ, లేదంటే ఒక రాగి గ్లాసు కానీ, ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఈ వస్తువుని మనం గుమ్మంలో కనుక చల్లినట్లయితే అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశం అనేది ఉంటుంది. అంతటి అదృష్టాన్ని దక్కించుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయాలి. అది ఎలా అనేది చూడండి. ఒక రాగి చెంబు కానీ, రాగి గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో సగం వరకు మనం పన్నీర్ అంటాం కదండి, అదే రోజ్ వాటర్, ఆ రోజ్ వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకొని దాంట్లో కొద్దిగా పన్నీర్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకున్న దాంట్లో ఇప్పుడు 5 రకాల సువాసన భరితమైనటువంటి లక్ష్మీకారకాలైనటువంటి వస్తువులు అనేటివి దీంట్లో వేసుకోవాలి. మనం లక్ష్మీదేవిని, అలాగే వరాహి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి కాబట్టి సువాసన భరితమైన వస్తువులు అనేటివి ఒక 5 వేసుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ పన్నీరు, తర్వాత వచ్చేసి జవ్వాది పౌడర్ మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే పచ్చ కర్పూరం, అలాగే గంధం. ఇప్పుడు వచ్చేసి ఒక వెండి కాయిన్ లేదు అంటే వెండి ఉంగరం అయినా కావచ్చు, లేదంటే మీకు వెండి డాలర్ ఉంటుంది పిల్లల మెడలో కానీ ఏదైనా, అది కానివ్వండి. లేదు అంటే చిన్న బంగారపు ఉంగరం కానీ ఏదైనా సరే
మీ దగ్గర ఏ వస్తువైతే ఉంటే ఆ వస్తువు. మా దగ్గర అవి ఏమీ లేవనుకుంటే కూడా ఒక రూపాయి కాయిన్ గానీ, ఒక రూ. 5 కాయిన్ అయినా సరే దాంట్లో వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5 వస్తువులు ఆ రాగి చెంబులో కానీ, రాగి గ్లాసులో వాటర్‌లో వేసి కలిపి ఉంచుకోవాలి. పన్నీరు, జవ్వాది పౌడర్, పచ్చ కర్పూరము, అలాగే గంధము, వెండి కాయిన్ కానీ లేదంటే బంగారపు ఏదైనా వస్తువు కానీ ఇలా వేసి ఉంచి ఈ పంచమి గడియలు వెళ్ళే లోపల మనం రాత్రి హోరా టైంలో ఇదనేది చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకొని ఒక 10 నిమిషాలు, ఓ 15 నిమిషాలు దాటిన తర్వాత అమ్మవారి దగ్గర అలానే ఉంచి దాన్నొచ్చేసి రాత్రి 12 లోపల మీ గుమ్మం పైన చల్లాలి. గుమ్మం లోపల, బయట అనే డౌట్ రావచ్చండి. గుమ్మం లోపల కాదు, గుమ్మం బయటగా పడేటట్టు గుమ్మం పైనే మనం చల్లాలన్నమాట. ఆ నీళ్ళనేది మనం చల్లడం ఎందువల్ల అంటే అలా చల్లినప్పుడు అంత సువాసనగా ఉన్న వస్తువులు మన వాకిటి ముందు ఆ విధంగా మంచి వాసన అనేది వస్తూ ఉన్నప్పుడు అమ్మవారు రాత్రిళ్ళు లేచి తిరుగుతూ ఉంటారు కదండీ! అమ్మవారు రాత్రుళ్ళు విహరిస్తూ ఉంటారు. ఆ రాత్రి సమయంలో మన ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పి మనం ఈ విధంగా చేస్తున్నాం. మన ఇంట్లో అడుగు పెట్టారు అంటే వారాహి అమ్మవారు ఎంతో అదృష్టం కదండీ! కాబట్టి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ పంచమి గడియల్లో చాలా అద్భుతమైన, శక్తివంతమైన ఈ పంచమి గడియల్లో అమ్మవారు మన ఇంట అడుగు పెట్టారు అంటే మనకు ఇక నుంచి అన్ని విజయాలే కలుగుతాయి. ధనాభివృద్ధి కలుగుతుంది. ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరి మీరు ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు. కాబట్టి ఈ విధంగా చల్లండి. ఇలా చల్లిన నీళ్ళు ఇంకా మిగిలున్నాయి అనుకున్నప్పుడు మన ఇంట్లో అంతా కూడా మనం పసుపు నీళ్ళు ఏ విధంగా అయితే చల్లుకుంటామో ఆ విధంగా ఇల్లంతా కూడా చల్లుకోవచ్చు. ఇంకా మిగిలి ఉన్నాయి అంటే దాన్ని ఎక్కడంటే అక్కడ పారవేయకుండా చెట్టు పొదల్లో పోసేయండి ఫ్రెండ్స్. ఈ పంచమి అద్భుతమైన ఈ పంచమి రోజున ఈ చిన్న పరిహారం అనేది చేసి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా పారద్రోలేటువంటి ఒక మంచి అవకాశం అండి. దాంట్లో ఉన్న ఆ రూపాయి కాయిన్ కానీ, వెండి కాయిన్ కానీ, చిన్న బంగారపు ఉంగరం కానీ ఉంటే లాస్ట్‌లో తీసేసి దాన్ని ఉంగరం అయితే మీరు వాడుకోండి. రూపాయి కాయిన్ అయితే గనక మనం కుబేరునికి ఒక బౌల్ పెట్టి దాంట్లో కాయిన్స్ వేస్తూ ఉంటాం కదా! అలా వేసి ఉంచండి ఫ్రెండ్స్. ఇలా మీరు అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనిపించినప్పుడు, ఏదైనా ప్రశాంతత లేకుండా గొడవలు, ఇలా ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ఈ నీళ్ళనేది మనం తయారు చేసి ఇల్లంతా కూడా చల్లుకున్నా కూడా మనకు ప్రశాంతత అనేది ఉంటుంది. మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి మన ఇంట్లో వెదజల్లుతాయన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ పంచమి గడియలు వెళ్ళేలోపు ఇలా ట్రై చేసి చూడండి. మీ లైఫ్‌లో, మీ జీవితంలో మంచి మార్పు అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.